నమస్తే అండి. నమస్తే అమ్మా. రామారావు గారు, సినిమా ఇండస్ట్రీలో రెమ్యునరేషన్స్కి సంబంధించి పెద్ద చర్చ నడుస్తుంది. ఒక 50 లక్షలు తీసుకుని ఒక హీరోయిన్ ఎంట్రీ అయితే ఒక సినిమా హిట్ అయింది అనుకోండి, కోట్లకి ఎగబాగుతున్నారు అనేది కూడా ఒక ప్రధాన విమర్శ అనుకోవచ్చు. అయితే మనం పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ విన్నాం. రోజుకి 4 కోట్లు తీసుకుంటున్నారు. సినిమా మొత్తం వచ్చి 20 days ఇవ్వాల్సి ఉంటుంది. టోటల్ గా 80 crores ఇస్తున్నారు. అంటే 80 కోట్లు 20 రోజుల కంటే మాటలు రావట్లేదు. అదే చెప్తారు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా, ఎందుకంటే ఇదంతా మన ప్రేక్షకులకు కూడా తెలియాలి కనుక. ఆ రోజుల్లో సావిత్రి గారికి ₹1,00,000 వచ్చాయి సినిమాకి. రోజులు అప్పుడు లేవమ్మా, సినిమాకమ్మా ₹1,00,000. ఆ ₹1,00,000కి 2 కారుల్లో డబ్బులు బస్తాల్లో వేసుకొని తీసుకొచ్చేవారు. అప్పుడు అంతా ₹100 ఉన్నాయనుకుంటూ, ఉన్నాయో లేవో తెలియదు అన్నమాట. అట్లాంటి ఎక్కువ చిల్లర డబ్బులు, తర్వాత ఏమో రూపాయలు, ₹5, ₹10 వరకే. అప్పుడు నెలంతా పనిచేస్తే ₹6, ₹5, ₹7 జీతాలు. నెలంతా పనిచేస్తే జూట్ మిల్లులో నెలంతా పనిచేస్తే ₹6 జీతం. అప్పుడు ₹6 ఎక్కువ తక్కువ? అప్పుడు అంతే, అక్కడ ₹6 అప్పుడు సరిపోయి ఆ రోజుల్లో చెప్తున్నమాట. అట్లాంటి రోజుల్లో ఆవిడ ₹1,00,000 తీసుకుంది. బస్తాలతో డబ్బు వచ్చేది. ఆ బస్తాలతో డబ్బు నెంబర్ 2 హబీబుల్లా రోడ్లో ఆ రాజమహల్ ఇంట్లో గదుల్లో వేసేయడమే డబ్బులు. అది అవసరమైనప్పుడు బస్తాలు పీక్కొని తీసుకోవడం అలాగుండేది. తర్వాత తమిళనాడులో రెండో వ్యక్తి ఎవరంటే త్యాగరాయ భాగవతార్. ఆయనకు కూడా ₹1,00,000 రెమ్యూనరేషన్. ఇదంతా మా ప్రేక్షకులకు తెలియాలని చెప్తున్నాను. త్యాగరాయ భాగవతార్ ఏం చేసేవారంటే పన్నీరుతో స్నానం చేసేవాడు. త్యాగరాయ భాగవతార్ మంచినీటితో స్నానం కాదు, ఫ్రెష్గా మంచినీళ్ళు ఉంటే దాంట్లో పన్నీరు కలుపుకొని సమపాలల్లో స్నానం చేసి గుప్పుమంటూ వాసన కొట్టేవాడు. చక్కగా పట్టుబట్టలు ధరించేవాడు అన్నమాట త్యాగరాయ భాగవతారు. ఆయన పేరే త్యాగరాయ నగర్, టీ నగర్ అని పెట్టారు అక్కడ. అంటే త్యాగరాయ భాగవతారు అంత పేరు ప్రతిష్ట ఉంది కనుక టీ నగర్ అని పెట్టారు అన్నమాట. ఉంది కదా. తర్వాత ఆయన్ని చూసే కస్తూరి శివరావు గారు, ఆయన కూడా పన్నీటి స్నానం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ విచిత్రం ఏంటంటే త్యాగరాయ భాగవతారు ఏ విధంగా అయితే శుష్కించిపోయి ఎవరు చూడక అచ్చకచ్చాలు పడి కళ్ళు పేలిపోయి చచ్చిపోయాడో, శివరావు కూడా ఏమైందంటే తెనాల్లో శివరావు చచ్చిపోతే మద్రాసు తీసుకురావడానికి 3 కార్లు, ఒకటి కారులో తీసి సగం దూరంలో వదిలేశాడు శవాన్ని తీసుకెళ్ళమని, ఇంకోటి లారీలో ఎక్కించుకుని రావాడు సగం దూరంలో వదిలేశాడు అన్నమాట. అప్పుడెప్పుడో 2 రోజులు పోయిన తర్వాత ఇంకెవరో వచ్చి దారిలో శవం అలా ఏగలు మూగుతుంటే ఆయన వచ్చి అరే శివరావురా అని చెప్పేసి అప్పుడు మద్రాసు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో చేర్చారన్నమాట. కస్తూరి శివరావు ఇలా ఉన్న వ్యక్తిని చచ్చిపోయిన 3వ రోజుకి తన భార్యకి పిల్లలకి అప్పగించాడు. ఆయనది అయిపోయిందా? కడారి నాగభూషణ్ రావు గారు భార్య కన్నాంబ, పసుపులేటి కన్నాంబ, ఆవిడ హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంది. ఆవిడ కూడా అలాగే చెప్పాను కదా, పట్టుచీర కట్టమంటే ఆ కన్నమ్మపేటలో ఖననం చేసినట్టయితే 2వ రోజు వచ్చి చూసేసరికి అక్కడ పట్టుచీర కోసం ఆ మహాతల్లి తాలూకు బాడీని బయటికి తీసి ఆ పట్టు చీర ఎత్తుకుపోయారు. అంటే ఇలాగ ఉన్నాయన్నమాట. మరి మహానటి సావిత్రి కూడా ఇంత డబ్బు తీసుకుంది కదా, మరి ఏమిటో తెలియదు. అలాగా అంటే ఎగ్జాంపుల్స్ ఏంటంటే చరిత్రలో ఎక్కువ డబ్బు తీసుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళున్నారు. చిత్తూరు వి నాగయ్య ఉన్నాడు. ఆయనకి మైసూరు మహారాజా కనకాభిషేకం చేశాడు, బంగారంతో అభిషేకం చేశాడు. ఇవన్నీ తెలుసుకోవాలి కదా చిత్తూరు వి నాగయ్య. తర్వాత ఎస్వి రంగారావు గారికి కూడా మంచి అమౌంటే వచ్చింది. రేలంగి కూడా ఇద్దరు నాగేశ్వరరావు రామారావు గారు ఉంటుండగా ఎక్కువ అమౌంటే తీసుకున్నాడు.
అలాగే రాజబాబు కూడా ఎన్టీ రామారావు గారి కంటే ₹1 ఎక్కువ తీసుకున్నాడు. అర్థమైందా? వాణిశ్రీ కూడా నాగేశ్వరరావు గారి కంటే కొంత అమౌంట్ ఎక్కువ తీసుకుంది. వీళ్ళందరూ ఎక్కువ తీసుకున్నారు అన్నమాట. అక్కడ వాళ్ళందరూ అమాయకులు, వాళ్ళు వెర్రి బాగులోడు కనుక వాళ్ళ క్లైమాక్స్ అలాగుంది. తర్వాత అందరూ హ్యాపీగా ఉన్నారు కదా. మనకి వాణిశ్రీ గారు బాగానే ఉన్నారు కదా. అలాగే మిగతా వాళ్ళు ఇప్పుడు బాగా డబ్బులు మరి అమితాబ్ బచ్చన్ కూడా బాగా డబ్బు తీసుకున్నాడు, ఎక్కువ అమౌంట్ తీసుకున్నాడు, బాగానే ఉన్నాడు కదా. రజనీకాంత్ ఎక్కువ అమౌంట్ తీసుకున్నట్టే అమౌంట్ ప్రస్తుతం లేదు. ఆయన మామూలుగా ఆయనకి ఆస్తులకి అప్పులకి సరిపోయినాయి, ఏదో మొత్తానికి డాంబికంగా కనిపిస్తున్నాడు అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో తెలుగు ఇండస్ట్రీలో తీసుకున్నటువంటి ఆర్టిస్టులు, అంటే చరిత్రలో ఇప్పుడు తీసుకున్నటువంటి ఆర్టిస్టులు అందరికంటే కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువ మొత్తం తీసుకున్నాడు. 80 కోట్లు అంటే మాటల ఒక రికార్డ్. ఇది రికార్డు కదా, ఆర్టిస్టుల్లో నటుల్లో ఒక రికార్డు అన్నమాట. అయితే మనం ఈయన్నేమని కోరుకుందామంటే చక్కగా ఆయన అంటే ఆ మనసులో ఉన్న కోరిక నెరవేరి ప్రజానురంజకంగా పరిపాలన సాగించి మంచి ముఖ్యమంత్రి అనిపించుకొని మనకి ఎలా ఉండాలంటే చరిత్రలో ఆయన పేరు నిలబడిపోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలామంది మన తాలూకు వీడియోస్ని కానీ మన మాటలను కూడా గౌరవిస్తూ లక్షలాది వ్యూస్ మనకి ఇచ్చారు. వాళ్ళు కూడా ఈ పవన్ కళ్యాణ్ తలపెట్టినటువంటి మహాయజ్ఞంలో వాళ్ళు పాలు పంచుకోవాలని, అఖండ విజయాన్ని సాధించాలని మనం కోరుకుందాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 80 కోట్లు తీసుకోవడం వల్ల ఇండస్ట్రీలో ఎటువంటి మాటలు వినాల్సి వస్తుందని చెప్తారు? నెక్స్ట్ హీరోలు వాళ్ళు కూడా వాళ్ళ గ్రాఫ్ పెంచేసుకునే అవకాశం ఉందా? అంటే వాళ్ళు పెంచినంత మాత్రంలో ప్రొడ్యూసర్లు ఎవరమ్మా? మనం ఆఫీస్కి వెళ్ళినట్టయితే నాకు కాఫీ ఇవ్వాలంటే ఎవరైనా కాఫీ ఇస్తాడా? మనం ఆఫీస్కి వెళ్ళగానే మనం కాఫీ ఇవ్వదగ్గ వ్యక్తులు అయితే, అంటే ఆయన కూల్ డ్రింకో కాఫీయో ఏదో గౌరవించదగ్గ వ్యక్తులైతే మనం వద్దన్నా తీసుకొచ్చి పెడతారు ఏదో ఒకటి. కాఫీ కాకపోతే హార్లిక్స్ తీసుకోండి, హార్లిక్స్ కాకపోతే కూల్ డ్రింక్ తీసుకోండి అని. ఆ వాల్యూ మనకి లేదనుకోండి, నాకు ఒక కూల్ డ్రింక్ ఇవ్వయా అన్నట్టయితే వీళ్ళు బాబు బయట అమ్ముతున్నారు అంటారన్నమాట. అలాగ డిమాండ్ ఎప్పుడు వీళ్ళు అడిగితే వచ్చేది కాదు, అడగకుండా వచ్చేదే డిమాండ్. అందువలన అయినా పవన్ కళ్యాణ్కి ఆ డిమాండ్ ఉంది. పవన్ కళ్యాణ్ తాలూకు సినిమాలు బ్రహ్మాండంగా ఓవర్సీస్లో కూడా ఆడుతాయన్నమాట. కనుక ఇవాళ రేపు పవన్ కళ్యాణ్ని దాటగలిగిన వ్యక్తులు ఎవరు లేరు. అది సో ఇప్పుడు 80 కోట్లు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వచ్చు అంటారు? ఇవ్వచ్చంటే కదా బిజినెస్ అవుతుంది కదా, ఓవర్సీస్ మార్కెట్ ఉంది, బిజినెస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా ఫెయిల్ అయితే సూపర్ హిట్, రజనీకాంత్ సినిమా లాగా. పవన్ కళ్యాణ్ సినిమా ఇది ఫెయిల్ అయింది అనుకుంటే సూపర్ హిట్ కింద లెక్క. అందువల్ల ఇవ్వచ్చు. మనకి చరిత్రలో నిలిచిపోయే అమౌంటే అవుతుంది హీరోగా. అది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.